మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి అమాయక ప్రజల జీవితాలతో జెన్సిస్ కంపెనీ చెలగాటమాడింది. ఏకంగా 400 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు సేకరించి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంలో దాదాపు 7,000 మంది బాధితులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు తమ సొమ్ము తిరిగి ఇవ్వాలి అంటూ కంపెనీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. కాకినాడలోని సిద్ధార్థ నగర్ రోడ్ నెంబర్ 2లోని కేఆర్కే ప్లాజాలో ఈ జెన్సిస్ కంపెనీ కార్యకలాపాలు సాగించింది. 2 లక్షల రూపాయల పెట్టుబడిపై నెలకు 30,000 నుంచి 40,000 రూపాయల లాభాలిస్తామని మాయమాటలు చెప్పారు. 6 లక్షలు పెడితే 20 నెలల్లోనే రెట్టింపు చేస్తామని ఆశలు చూపారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 7,000 మంది నుంచి దాదాపు 400 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే కంపెనీ బోర్డు తిప్పేసేందుకు ప్రయత్నిస్తోందని తెలియటంతో 100 మంది బాధితులు జెన్సిస్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీ ఆఫీసును ముట్టడించారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా కంపెనీ నిర్వాహకులు బరి తెగించి సమాధానమిచ్చారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మా లీగల్ లాయర్ వచ్చి మీకు నోటీసులు పంపిస్తారు అంటూ బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అనుచరుడు ఒకరు నిందితులను బెదిరించినట్లుగా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇక సమాచారం అందుకున్న సర్పవరం సిఐ సిహెచ్ ప్రకాష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని సిఐ హామీ కూడా ఇచ్చారు.